నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ చిన్నమ్మ. వెల్కమ్ టు మై ఛానల్ చిన్నమ్మ వ్లాగ్స్ 328. వీడియోనైతే చివరి వరకు చూడండి. నేను ఒక మంచి ప్లేస్ చూపిస్తాను మీకు. మేమైతే హైదరాబాద్లో పెద్దమ్మ గుడికి అయితే వెళ్ళాం సండే రోజు. సిబిఎస్లో దిగేసరికి మార్నింగ్ 11 అయితే అయ్యింది. టెంపుల్కి అయితే లేట్ అవుతుందని చెప్పేసి మేము మెట్రో అయితే ఎక్కేసాం. ఎందుకంటే 12 అయిపోయిన తర్వాత గుడి అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ తెరుస్తారు కాబట్టి ఇంకా తొందరగా అయితే వెళ్ళొచ్చని మెట్రోలో అయితే ఎక్కేసాం. మేమైతే ప్రతి సంవత్సరం ఒకసారి అయితే గుడికి అయితే ఖచ్చితంగా వెళ్ళొస్తాం. రీజన్ అయితే నాకు తెలీదు. మా ఆయనే తీసుకెళ్తాడు ప్రతి సంవత్సరం కూడా. గుడి అయితే చాలా బాగుంటుందండి అక్కడ. ఎంత బాగుంటుంది అంటే అసలు ఆ వాతావరణం, చెట్లు అవన్నీ కూడా. ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసి చెప్పులైతే స్టాండ్లో పెట్టాలి. ఎక్కడంటే అక్కడ వదలనివ్వట్లేదు ఇప్పుడు. స్టాండ్లో పెట్టేసి ఆ తర్వాత మేము వాటర్ దగ్గరకు వచ్చి కాళ్ళు కడుక్కున్నాం. అందరం కాళ్ళు కడుక్కొని కొంచెం వాటర్ ఇట్లా మీద జీలకరించుకొని తర్వాత మళ్ళీ వెళ్ళి ఇక్కడ కొబ్బరికాయలు, పూలదండ, గాజులు అవన్నీ అయితే తీసుకున్నాం అమ్మవారికి. తీసుకొని ఇంకా అక్కడ నుంచి పక్కలో చిన్న గుడి ఉంటుంది. అక్కడే కొబ్బరికాయలు కొట్టాలి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మేము గుడి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. గుడి లోపల అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేమైతే దర్శనం తీసుకునేసరికి 12 అయిపోయింది. ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా, అసలు ఫాస్ట్గా పంపిస్తారు అన్నట్లు. అక్కడ దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఇక్కడ ముందల అమ్మవారి ముందల ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దగ్గర అయితే ఈ విధంగా కాయిన్స్ అయితే నిలబెడతారు. ఎందుకు నిలబెడతారంటే వాళ్ళ మొక్కులు నెరవేరాలని చెప్పేసి అమ్మవారికి మొక్కుకొని ఆ కాయిన్ నిలబడితే అక్కడ ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. కానీ అట్లా ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. అదొక నమ్మకం అన్నట్టు వాళ్ళది. కాయిన్ నిలబడితే అమ్మవారి మొక్కు తీరుస్తుంది అని చెప్పేసి చాలామంది నిలబెడతారు. ఒక్కరు ముందు నిలబెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ వెనకాల ఒక ఇద్దరు ముగ్గురన్నా కూర్చుని వెనకాల నిలబడి ఉంటారు. మేమైతే ఫస్ట్ నిలబెట్టాం. నేను, మా చిన్న పాప. నాదైతే నిలబడింది. మా చిన్న పాప అయితే నిలబెట్టలేకపోయింది. తను ఇంకేదో ఇట్లా పెట్టి అది నిలబడాలంటే నిలబడదు కదా, ఇంకెంబడే లేచింది అన్నట్టు. తర్వాత ఇంకా మా పెద్ద పాప, మా ఆయన అయితే నిలబడుతున్నారు. మా పెద్ద పాప నిలబడింది కానీ తను ఇంకొకరు నిలబెట్టాలని చూస్తుంది. మా ఆయన అయితే కొంచెం చాలాసేపు పట్టింది టైం నిలబెట్టడానికి. ఫైనల్గా అయితే నిలబెట్టేసిండు. గుడి అయితే చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా ఫేమస్ ఇక్కడ. నిజంగా ఇక్కడ సిటీలో వాళ్ళు అయితే చాలామంది, సిటీలో వాళ్ళు కాదు, సిటీ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి చాలామంది పబ్లిక్ వస్తారు. ఇక్కడైతే అమ్మవారికి ఒడి బియ్యం తీసుకొస్తారు. ఆ తర్వాత ఈ ఆటలు, బోనంతో కూడా మంచిగా అమ్మవారిని కొలుస్తారు అన్నట్టు. ఎవరి స్తోమతకు తగ్గట్టు, ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్ళైతే అది చేస్తారు. మేమైతే పూలదండ, కొబ్బరికాయ, గాజులు, పసుపు, కుంకుమ ఇవైతే తీసుకెళ్ళినాము. అమ్మవారికి అయితే సమర్పించినాము. ఇంకా తర్వాత మా ఆయన కాయిన్ అయితే నిలబెట్టిన తర్వాత మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళినాము. ఇదంతా మొన్న వైకుంఠ ఏకాదశి రోజు మొత్తం డెకరేషన్ చేసిర్రు అన్నట్టు లోపల. అసలు చాలా బాగుంది. నిజంగా చాలా మస్తు అనిపించింది. ఇంకా మేమైతే కొద్దిసేపు నిలబడి కూర్చొని అక్కడ అమ్మవారిని ప్రార్థించుకొని తర్వాత ఫొటోస్ అయితే దిగి ఇంకా గుడి బయటికి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడైతే అమ్మవారి దగ్గర పబ్లిక్ని మెయింటెనెన్స్ చేయడానికి ఒక ముగ్గురు నలుగురు అయితే నిలబెడతారు అన్నట్టు. అంత పబ్లిక్ వస్తారు. అసలు నిజంగా అక్కడ ఆల్రెడీ ఒక ఇద్దరు కనిపిస్తున్నారు. ఇప్పుడైతే కొంచెం తగ్గిరన్నట్టు. 12 అయిపోయింది. 1 కానికి వచ్చింది. గేట్ క్లోజ్. లోపల అమ్మవారిని పరదా వేస్తారు అన్నట్టు. ఇంక ఇప్పుడు మేము గేట్ బయటకి అయితే వచ్చినాము. అక్కడైతే మొత్తం ప్రసాదాలు ఇస్తారు అన్నట్లు. ప్రసాదాలు అన్నీ ఇస్తారు. అక్కడే లోపల కూర్చొని తిని వాటర్ ఉంటాయి అక్కడే మొత్తం. చూడండి పబ్లిక్ అయితే అసలు మొత్తం ఎంతమంది వచ్చారో. ఇక్కడైతే సమ్మర్లో చెట్ల కింద కూర్చోవడానికి చల్లగాలి కోసం రేకులు అయితే వేసిర్రు. ఫైనల్గా అయితే గుడి బయటికి వచ్చామండి మేము. నా వీడియో ఎలా ఉందో చూడండి. మీకు ఇంత మంచి ప్లేస్ చూపించాను కాబట్టి నా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.